ఇబ్బంది పడకుండా ఉంటాడు. ఉమ్, అట్లాగే బియ్యం ఇస్తే ముందు తినటానికి ఒక ధైర్యం ఉంది కాబట్టి పని చేసుకుంటాడు. ఉమ్, ఇది మనం ఉచితం కోణంలో చూసాం. నేను చాలాసార్లు చెప్తా, ఇది ఉచితం కాదు, ఉమ్, ధైర్యం. ఉమ్, నా నా చేతిలో ఇది ఉన్నప్పుడు ఉమ్, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఉమ్, అప్పుడు నా బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నేను 1,00,000 సార్లు చెప్పుకుంటా, ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసినటువంటి అతిపెద్ద మార్పు, అతను పెత్తందారి ఇది అంటున్నప్పుడు తిడుతున్నారు కానీ, వెక్కిరిస్తున్నారు కానీ, అసలు పాయింట్ ఏంటి అక్కడ జరిగింది అంటే, ఆ, పేదలకి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది, డిమాండింగ్ కెపాసిటీ వచ్చింది. అది నచ్చట్లేదు వీళ్ళు, అవును. ఉమ్, అది నచ్చదు. ఉమ్, మీకు ఇవాళ జగన్ని తిట్టే ప్రతి ఒక్కడు పైకి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు అనే మాటలు మాట్లాడుతున్నారు కానీ, రాష్ట్రం నాశనం అవడం వాళ్ళ దృష్టిలో పేదవాడికి డబ్బులు ఇవ్వడం, ఉమ్, పేదవాడికి డబ్బులు ఇవ్వడం అనే మాటని అంటే గనక పేదోడి ఓటు రాదు కాబట్టి ఉమ్, అక్కడ అట్ట నాశనం చేస్తున్నాడు, ఇక్కడిట్ట నాశనం చేస్తున్నాడు ఒక ప్రచారపు ఆర్భాటంతో తొక్కేయాలని చూస్తున్నారు. ఇవాళ వెరీ సింపుల్ ఏంటయ్యా అంటే, అతను చెప్తున్నటువంటిది ఒకటి కరెక్ట్. ధనిక పేద వర్గాల మధ్యన ఫైటింగ్ ఇప్పుడు రాబోతోంది. ఉమ్, ఇవాళ పేదవాడికి ₹1 అనేది ఏడాదికి ఇస్తాం వల్ల దాంతోనే తిని బతుకుతాడా? నథింగ్. కానీ ఒక ధైర్యం, వాడి పని ఆడు చేసుకుంటా ఉంటే అప్పులు పాలవుతుంటాడు ప్రతి ఏడాది కూడా. ఎంతో కొంత అప్పులు అవ్వక తప్పట్లేదు. అది ఆరోగ్యం రీత్యా కావచ్చు, విద్య రీత్యా కావచ్చు,